ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. డీలో ప్రతి ఎపిసోడ్ పండగలాగా ఉంటుంది. అలాంటిది పండగ రోజు ఎపిసోడ్ అంటే ఇంకెలా ఉంటుంది. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? ది ఓజీ ఆఫ్ తెలుగు ఇండిపెండెంట్ పాప్ మ్యూజిక్, నన్ అదర్ దెన్ స్మితా గారు along with Noel Sean. ఈటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే, యా. T20 లో లెట్స్ బిగిన్ సర్వైవల్ రౌండ్. బిట్ట నడువేమో సిట్టి సీకుల బుట్ట, బిందె పెదవేమో పూత రేకుల తట్ట. ఇరగదీసేసింది. Very well choreographed, Jatin. I had an amazing time watching the performance. ప్రాపర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. మీ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. మీతో పాటు బాయ్స్ ఎప్పుడు ఎరగదీస్తారు మీరు. ఇవాళ పండుగ సెలబ్రేట్ చేస్తున్నారు, ఆ పండుగ తీసుకొచ్చారు మీరు స్టేజ్ కి ఇవాళ. For me, this is OG performance. మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకి తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా, మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకునేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంకా అక్కడే సెటిల్ అయ్యా. Both of you look like two twin sisters, a delight to watch.
బట్ ఒక శ్రీమంతాన్ని ఇలాగా హిప్ హాప్ స్టైలిష్ లో చేద్దామన్న థాట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. స్మోకింగ్ హాట్ Hey! పర్ఫార్మెన్స్. పడతి ప్రయాసంగా మనిస్తున్నా నే తయారుగానే ఉన్నా సొగసు విరివిగా విరిసిన ప్రియ భారం దించుకో పంచుకో అండ్ మీ ఇద్దరికి నా హార్ట్ మీకి. నువ్వెంత అవస్థ పడుతున్నా అదంత సమస్య కాదన్నా చిలకరో చిటికలో తప్పన్న తగ్గించుకోలేనా ప్రశాంతంగా ఉన్నటువంటి ఢీ వేదికపై ఒక మహా తుఫాన్ రాబోతోంది. పెద్దలుడు వచ్చాడనుకో ఆడకు బూర్లుండి పెడతా గారులుండి పెడతాను అనుకో నిన్ను ఇక్కడ పాతి పెడతా. చిన్నల్లుడు అంటే ఇష్టం అండి, పెద్దల్లుడు అంటే సిరాకీన్ గారికి. అమ్మా అమ్మా ఈ అడుక్కునే వాళ్ళు పని పాట ఏమీ లేదమ్మా. ఎదరింటికి వెళ్ళమ్మా ఖాళీ లేదు, ఎదరింటికి వెళ్ళమ్మా ఖాళీ లేదు. అల్లుడు గారు మామయ్య గారు పట్టు పంచి పట్టు లింగి అమ్మా నీకు పట్టు చీర. ఏంటండి చిన్నల్లుడు గారు పెద్దల్లుడిని పట్టించుకోరా మీరు? అతను సెలబ్రిటీ, అతని టాలెంట్ చూస్తావా? జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ చిన్నల్లుడి ఇంటికి వచ్చాడని మా నాన్నే పొంగిపాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ పెద్దల్లుడి ఇంటికి పోతే ఈడే మల్లుడ నిన్నాయ, ఈడే మల్లుడ నిన్నాయ. ఏంటి రియాజ్ అది? మీరే మేడం సారీ. అక్కడ సారు ఓకే ఓకే. పాపకి సిగ్గు మొగలేస్తుంది. తినండి అందరూ, నాకు చాలా హ్యాపీగా ఉంది. సిగ్గు లేకుండా ఎలా తింటున్నారు చూడండి రా. ఏ మిమ్మల్ని ఎందుకంటారు భాస్కర్? మిమ్మల్ని కాదు భాస్కర్. సంక్రాంతికి మంచి షాప్ పెట్టుకున్నాను సార్. మన షాప్ లో అన్ని అమ్ముతున్నాం. సంక్రాంతి అల్లుడు కూడా అమ్ముతున్నాం మనం. మనకి ఎలాంటి అల్లుడు కావాలంటే అలాంటి వస్తాడా? ఎలాంటి స్పెషాలిటీ కావాలి చెప్పండి మీకు? మంచోడై ఉండాలి, చాలా పద్ధతి గల్లోడు ఉండాలి. సాంప్రదాయిని సుప్పిని కాలు కడుకోండి మామయ్య. అల్లుడు అంటే ఇలా ఉండాలండి. అత్తయ్య గారు కాలు కడుకోండి. నువ్వు మొఖం కడుకో. సరే కానీ సంక్రాంతికి గుండాట్లు ఆడతారు కదా, మరి పర్లేదా? పర్లేదంటే నిన్న రాత్రి గుండాటికి వెళ్ళా చూడు. 2 రింగులు వచ్చాయా? 3 రింగులు పోయినాయి అని చెప్తున్నా. అయ్యో సంక్రాంతి అంటే ఏంటండి? పక్క రాష్ట్రాల నుంచి భీమవరం నరసాపురం వెళ్ళి ఎక్కువ డబ్బులు తెచ్చుకుని అవి గుండాట్లో కోడిబందల్లో పోగొట్టేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఛార్జీగా అప్పులు చేసుకుని వస్తారు చూడు, దాన్నే సంక్రాంతి అంటారు. 2 దినాల నుంచి నువ్వు పనికి రాలేదు. ఇంట్లో పిల్లంతో గొడవ. అరే ఏందిరా ఈ గొడవ? ఇంకో దాన్ని చూసుకో. కుదాన చూసుకుని అందుకే గొడవ. ఈ ఆవు గేటప్పుల వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో మన లెవెల్ గుర్తుపట్టరు తెలుసా? శాంతి అమ్మ ఆవుకి గడ్డి పెడదామా అమ్మ? ఆ గడ్డి కూడా తీసుకురండి. అమ్మా అది కాదండి, పండగ పేరు చెప్పి అత్తారింటి కాడ వారం రోజులు కూకొని మెక్కడానికి మీకు సిగ్గులేదు? మేము 6 రోజులు మెక్కుతాం, 360 రోజులు మీరు ఎవరి దగ్గర మెక్కుతున్నారు? అత్తారింట్లో మెక్కట్లేదా? ఏంటి మీ అక్క ముగ్గునే కదా, ఒక్క రోజైనా బావని పిలిచావా? ఈరోజు బావా అంట, రేపు రావా అంటావు, నాకెందుకు అవన్నీ? ఏంటి సంక్రాంతికి మా ఊరికి కోడలుగా వస్తావా? చూడమంటావు అబ్బాయిని? ఇంతకీ ఆ అల్లుడు ఎవరు? ఎవడొక్కడు మొత్తానికి చివరికి ఇదే ఫిక్స్, ఎవరో ఒకడు. సో మానస్, ఒక చిన్న సర్ప్రైజ్ మేము మీకోసం ప్లాన్ చేశాము. Say jiggy jiggy wiggy wiggy sing away.
సంక్రాంతి కాబట్టి చిన్నపిల్లలకి దిష్టి తీయడానికి భోగి పళ్ళు వేస్తారు కాబట్టి జబర్దస్త్ అంటే ఖతర్నాక్ కామెడీ షో, ఖతర్నాక్ కామెడీ చేస్తున్నటువంటి 5 year కిడ్ కూడా మనం ఈ రోజు భోగి పళ్ళు పోస్తున్నాం. మేడం సంబంధాలు ఏమో రాకుండా పోతాయి. నువ్వెవర్రా? హైదరాబాద్ సాఫ్ట్వేర్. నువ్వెవర్రా? నేను బెంగళూరు సాఫ్ట్వేర్. పండగ అయిపోయింది కదా, మరి ఇంకా పోలేదేంటి? మేము తెచ్చిన డబ్బులు అన్నీ అయిపోయా, అందుకని ఛార్జీకి డబ్బులైనా ఇవ్వను. ఛార్జీకి డబ్బులు లేవా? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. చలికాలంలో మనుషులే కాదు అప్పుడప్పుడు కార్లు కూడా వణుకుతున్నాయి. నీకెలా తెలుసురా? ఎక్కడ చూసావు? మొన్న రాత్రి మీ ఇంటికి వచ్చానా, ఆ. కారు ఇలా వణికింది. తెల్లవారు 6 గంటల దాకా వణికింది తెలుసా? అది చలి దెబ్బకు కాదురా. అదేనా? ఇదేం బాలేదన్నా నీకు? ఏమైందిరా? రాత్రి చలి పడుతుందని మంకీ క్యాప్ మొహానికి పెట్టుకున్నా, లాగేసుకున్నావు. అది నా అండర్వేర్ రా. ప్రియా ప్రియా చంపోతే నవీనన్నే ముంచోతే చెలి కన్నులతో హృదయం కాల్చోతే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే. That was magical performance and చక్కర చిన్నోడా అలే కత్తెర కల్లోడా అలే చుండర బుల్లోడా అలే అందాన్ని కుండరి పిల్లోడా అలే కుండరి పిల్లోడా అలే పద్ధతులాగేరా అలే వజ్రాన్ని. you are one of the stylish choreographer we have. Thank you so much. దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. మా ప్రతి ఎపిసోడ్ ఇలాంటిది ప్లాన్ చేయండి అమ్మా. మస్త్ మలైకా మస్త్ మస్త్ మలైకా నిన్నే చూసి ఎవ్రీబడీ సుస్త్ మలైకా మస్త్ మలైకా జబర్దస్త్ మలైకా నిన్నే చూసి. ఒక నిమిషం ఆగు. రెడీ రెడీ రెడీ. ఎల్లెల్ల రోలింగ్ యాక్షన్, రోలింగ్ యాక్షన్. అమ్మో మాయ మొల్లెంకల నేనేం చేతో సొల్లెంకల అదే వామ్మో మాయ మొల్లెంకల నేనేం చేతో సొల్లెంకల. రారా ముందుకి, రారా ముందుకి. వంపులతో వజ్రాన్ని కొయ్యలేవమ్మా నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా. నిజంగా స్టైల్ తో అదరగొట్టారండి. మస్తైన ఉంటుంది గాని గడ్డి మేయదు ఏ సింహము, ప్రాణాలు ఇస్తాడు గాని తప్పు చేయడు నరసింహము. ఎప్పుడో చచ్చిపోయిన వెదురుకి మీ ఊపిరితో ఈ రోజు మీరు ప్రాణం పోసారు.
పిల్లలు ఏం చదువుతున్నారండి? పాప 5 సంవత్సరాలు, బాబు 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ మార్చి వచ్చేస్తే వాళ్ళకి చదువులకి ఫీజు కట్టాలి కదా, అది నేనే కడతాను. ఈ ఎపిసోడ్ పేమెంట్ నేను ఆయనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నేను మీ కుటుంబం 10 కాలాల పాటు బాగుండే ప్రయత్నమే చేస్తాను, ఓకేనా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. తెలుగు వారి పెద్ద పండగ, మన అందరి పండగ, సంక్రాంతి పండగ. రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అన్నమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారు అబ్బాయి ఎలా? మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగే పొరపాటే. ఉండని నా గుండెలోనా. ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. పండగ భయమే. చేరుకున్నది కళ ఇదంతా. సంక్రాంతికి మామూలు పిండి వంటలు వెరుగుతుంది కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. పండగే ప్రశంస. తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడు. గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. అదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డు యు ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.